నియతమైనటువంటి ప్రయాణం సాగుతుందయ్యా. ఆ మజిలీ, చిట్ట చివరి మజిలీని మనం పొందేటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పి స్వాధ్యాయ యోగం ఆసీత. ఇందాక స్వాధ్యాయం అంటే చెప్పుకున్న స్వాధ్యాయం అంటే ఏమిటండి? ముందు ప్రణవం గురించి పర్యాలోచన చేయండి. ప్రణవము శిరస్సుగా కలిగినటువంటి మంత్రములు, ఏదో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః, ఇటువంటి మంత్రాలు ఉంటుంటాయి. ఈ మంత్రములు ప్రణవ శిరస్కములైన మంత్రములు అంటారు. ఇవి ఆ మిగతా అక్షరములు వదిలేస్తే ఓం అనేటువంటి భాగానికి మాత్రం ప్రణవం అని పేరు. ఈ ప్రణవాన్ని పర్యాలోచన చేయండి. ఈ ప్రణవము శిరస్సు ఎందుకు కలిగినటువంటి మంత్రముల యొక్క అర్థములను పర్యాలోచన చేయండి. ఈ అర్థమును నిర్ధరించినటువంటి వేదాంతం ఉన్నది, వేదాంతాన్ని కూడా పర్యాలోచన చేయండి. వేదాంత మంత్ర ప్రణవాహ ఈ మూడు కలిసినట్టయితే స్వాధ్యాయ. ఆ రెండవది యోగము. యోగం అంటే నువ్వు చేసేటువంటి క్రియయే. లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా పడుకోవటంతో సహా అన్ని క్రియలే. నిద్ర అనేది కూడా ఒక క్రియ. లేచిన దగ్గర నుంచి చిట్ట చివరి క్రియ ఏదంటే నిద్ర అనేటువంటి క్రియ. ఆ నిద్ర అనేటువంటి క్రియలో మనం ఏకాగ్రమైనటువంటి గాఢమైనటువంటి నిద్రను పొందుతాము. అదే సమాధి యొక్క చిట్ట చివరి దశ కనుక అదంతా కూడా యోగమే. మనం ఏ క్రియ చేసినా ఆ చేసేటువంటి క్రియ క్రమక్రమంగా అది యోగముగా పర్యవసానాన్ని పొందుతుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతున్నాను. ఏమంటే యోగం అంటే ఒక చోట కూర్చుని సాధించేది కాదు, మనం చేసే పనిలోనే యోగం ఉంటుంది. యోగం అంటే ఏం చెప్పాడు పతంజలి? యోగ చిత్తవృత్తి నిరోధ, మనస్సు యొక్క ప్రవృత్తులను అరికట్టుట. ఒక అధ్యాపన ప్రక్రియ చేస్తున్నాడు ఒక ఆయన, కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థులకు పాఠం చెబుతున్నాడు. ఒక గంట సేపు తాను ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడో ఆ సబ్జెక్ట్ మీద డీవియేట్ కాకుండా విద్యార్థుల యందు ఏకాగ్రమైనటువంటి బుద్ధి పెట్టి వాళ్ళకి విషయం అందాలని పాఠం చెబుతున్నాడు. ఆ గంట సేపు ఆయన ఏం చేశాడు? అధ్యాపన క్రియ కాదు, యోగము చేసినాడు. ఎందువల్ల? ఆయన మనస్సు ఆయన చెప్పే పాఠం మీద తప్ప మరొకటి దాని ఎందు లేదు కనుక. ఒక కృషియుడైనటువంటి వాడు పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో ఉండేటువంటి వాటిని పనికిమాలినటువంటి వాటిని తీసేసి వాటిని క్లియర్ చేసుకొని చక్కగా దున్ని దాన్ని తయారు చేస్తున్నాడు. ఈ తయారు చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి ఏదనంటే అబ్బాయి నాకు కుదరదా, ఇప్పుడు టైం లేదు, నాకంతా నేను ఆ పని పూర్తి చేయాలంటాడు. అంటే మనస్సు ఏమైపోయింది? ఏకాగ్రముగా కృషి కర్మ యందు ప్రవృత్తమై ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? యోగం అంటారు. ఇది మనం గుర్తించాలి. మనం ఏ పని చేసినా ఆ చేసినటువంటి ఒక యంత్రాన్ని దగ్గర ఉంటాడు, ఒక యంత్రం ఆపరేట్ చేస్తూ ఉంటాడు. చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది ఆ యంత్రం. ఏమాత్రం కనుక అజాగరూకతతో ఉన్నా వాడి చేతులు పడతాయో కాళ్ళు పడతాయో ఏమైపోతుందో ఏ విధంగా వీడిని లాగేస్తుందో తెలియదు. అటువంటి యంత్రం దగ్గర వాడు పనిచేసేటప్పుడు టోటల్గా కాన్సన్ట్రేట్ చేసి ఉంటాడు. వాడిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. వాడు ఇప్పుడు మొన్న ఈ మధ్య మన వాళ్ళు ఆకాశంలోకి ఎగరేశారు, వెడిన్గా చాలాసార్లు ఎగరేశారండి. మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది. మన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటిది, అక్కడ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి చిన్న ఆ కంపోనెంట్స్ని కూడా తీసుకుని ఆర్బిట్లోకి, ఆ స్పేస్ ఆర్బిట్లోకి ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాకెట్ని పంపించారు. అక్కడ ఆ మానిటర్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, సైంటిస్ట్ అంతా ఉంటారు కదండి, వాళ్ళు కంప్యూటర్స్ కూర్చుంటారు. వాళ్ళు ఎంత టోటల్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ 1 ఏదో అక్కడ 10 నుంచి కాదు ప్రారంభిస్తారు, 10, 9, 8 అని ప్రారంభించి వాటిని క్యాలిక్యులేట్ చేస్తూ 0 అనేటప్పటికీ ఆ క్షణంలో ఆ పర్టికులర్గా ఉండేటువంటి ఆపరేట్ చేయాల్సిన బటన్ కనుక ఆపరేట్ చేయకపోతే ఏమైపోతుంది? వెంటనే పోతుంది. మొత్తం ఆ టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా కోట్ల రూపాయలతో పెట్టినటువంటి ప్రాజెక్ట్ కాస్త కొలాప్స్ అయిపోతుంది. అంటే ఇంతమంది దాని మీద బుద్ధిని కేంద్రీకరించి అది లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేస్తున్నారంటే దాన్ని ఏమంటాము? మనస్సు అక్కడ ఉన్నదనే కదా దాని అర్థము. మనస్సు ఇతర విషయములందు లేదనే కదా దాని అర్థము. దీనికేమని పేరు? యోగ చిత్తవృత్తి నిరోధ. దీనికి యోగం అని పేరండి. అంతకంటే యోగం అంటే ఏమీ లేదు. ఆ యోగం మీకు అనుభవంలో ఉన్నది, కానీ ఆ యోగం అంతా ఇతరేతర విషయముల యందు ఉన్నది. అది ఆత్మోన్ముఖముగా చెయ్యి. ఆ మనస్సును ఆత్మయందు ఏకాగ్రం చెయ్యి. ఆ ఆత్మ వెనుక ఉండే ఆధారంగా ఉండే పరమాత్మ యందు నీ మనస్సును ఏకాగ్రంగా ఉంచు. అదేమిటవుతుంది? అది నిజమైనటువంటి యోగం అవుతుంది. యోగ అంటే ఈ మనస్సును పరమాత్మతో చేర్చడమే నిజమైన యోగము కనుక ఈ లోకంలో ఉండేటువంటి యోగములు అవి లౌకికములైనటువంటి ప్రయోజన సాధకములైతే ఆ యోగం అనేది పరమాత్మ యొక్క సాక్షాత్కారానికి కారణమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసింది? యోగం అంటే మనం చేసే పనే తప్ప మరొకటి కాదు. ఆ పనిలో ఏకాగ్రత కనుకున్నట్టయితే యోగము, అది ఉత్తమమైన యోగం అవుతుంది. అది సాధకమైనటువంటి ఉజ్జీవకమైన యోగం అవుతుంది ఎప్పుడు పరమాత్మ యందు కనుక మనసు ఏకాగ్రంగా ఉన్నట్టయితే. అందువల్ల నాన్న
నువ్వు జ్ఞానాన్ని సాధించుకో, స్వాధ్యాయముఖంగా యోగము ద్వారా మనస్సు యొక్క ఏకాగ్రతను సాధించుకో. ఈ రెండు కనుక నువ్వు ఉంచినట్టు కలిపినట్టయితే రెక్కలు రెండు ఉండాలి. ఒక రెక్క గట్టిగా ఉందండి, రెండో రెక్క లేదంటే పక్షి ఎగరలేదు. ఈ జ్ఞాన కర్మలు అనేటువంటి రెంటిని కనుక నువ్వు ఇలా చేర్చినట్టయితే అప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చేర్చగలుగుతావు. అందువల్ల స్వాధ్యాయ స్వాధ్యాయాత్ యోగమాసీత, జ్ఞానము ద్వారా యోగాన్ని సాధించుకో. యోగము చేత యోగాత్ స్వాధ్యాయమావసేత్, ఈ యోగంలోంచి జ్ఞానాన్ని స్థిరపరచుకో, జ్ఞానంలోంచి యోగాన్ని స్థిరపరచుకో. అందులో ఈ జ్ఞానయోగములు అనేటువంటి జ్ఞాన కర్మరూపములైనటువంటి ఈ జ్ఞాన యోగములు రెండు కూడా ఒకదానికొకటి సప్లిమెంట్గా ఉంటాయి, ఒకదానికొకటి చేరి ఉంటాయి. రెండు చేరితే దానికి ఏమని పేరు? బ్రహ్మ అని పేరు. స్వాధ్యాయ జ్ఞానములను రెంటినీ కలిపితే బ్రహ్మ ఉచ్యతే. అదే అవికలమైనటువంటి భగవత్ స్వరూపమైన జ్ఞానము. భగవంతుని యొక్క స్వరూపమైన జ్ఞానం అదేనయ్యా, అంతకంటే ఏమీ కాదు అని విష్ణు పురాణం చెప్పింది. చెబుతూ సరే ఇలా సాధించగలిగిన వారు ఎవరైనా ఉన్నారయ్యా. ఈ యోగాన్ని గురించి ఏంటంటే జ్ఞానకర్మల యొక్క విలక్షణమైన సమ్మేళనాన్ని గురించి కేశిధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ఖాండిక్యుడు అనేటువంటి తన సోదరునికి చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు అని మైత్రేయుడు అడిగితే, అయ్యా ధర్మధ్వజుడు అనే మహారాజు గారు ఉన్నాడు. ఆ మహారాజు గారికి అమితధ్వజుడు అనేటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ అమితధ్వజుడికే కృతధ్వజుడు అని పేరు. కృతధ్వజ అంటే కృతం ధ్వజ యస్య, తాను చేసిన పుణ్యపాపములే ధ్వజముగా జెండాగా కలిగిన వాడెవడో వాడు కృతధ్వజుడు. మనకు లోకంలో మనకు గుర్తించాలంటే ఎలా గుర్తిస్తారండి? బలానా ఆయన మహానుభావుడు. దేన్ని బట్టి? ఆయన చేసిన కర్మను బట్టి. వాడండి ఉత్సవ దుర్మార్గుడండి. ఎలా గుర్తించారండి? వాడు చేసిన కర్మను బట్టి. వాడు పాపం చేస్తే దుర్మార్గుడని గుర్తిస్తున్నాం, వాడు పుణ్యం చేస్తే వాడు సన్మార్గుడు, మహానుభావుడు, మహాత్మాను గుర్తిస్తున్నాం. అందువల్ల కృతం అంటే తాను చేసిన పుణ్యపాపరూప కర్మమును పట్టే తన యొక్క ఉనికిని లోకాన్ని గుర్తింపజేస్తున్నాడు కనుక అది ధ్వజముగా కలిగిన వాడు. ఒక మహారాజు గారికి ధ్వజం ఉంటుంది. కృష్ణదేవరాయల వారికి ఒక ధ్వజం ఉంది. ఆ ధ్వజం రథానికి చెక్కానికి కడతారు. ఆ భవనాల మీద కూడా వెళ్ళాడు. ఏమిటది అంటే వరాహమూర్తి అయినటువంటి స్వామి యొక్క వరాహ ముద్ర అని ఉండేది వెనకటి కాలంలో. ఆయన తాలూకు ఆ కాలం తాలూకు ఆ నాణ్యాలు కనుక మనం చూసినట్టయితే అందులో వరాహ ముద్ర ఉండేది. అలాగే మనకి కాకతీయ ప్రభువులో కూడా ఆ రకమైనటువంటి ముద్ర ఉండేది. కొన్ని విలక్షణములైనటువంటి ముద్రలు ఉంటాయి. ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ భవనముల మీద ఆ ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజం చూసేటప్పటికల్లా ఓహో ఇది భలాన్ రాజు గారు తెలుస్తుంది. మనం పూరి వెడుతున్నప్పుడు దూరంగా చూడండి, ఆ దూరం నుంచి బ్రహ్మాండమైనటువంటి ధ్వజం కనిపిస్తుంది. ఆ ధ్వజం మిగతావేవి కనిపించవు. ఆ ధ్వజం మాత్రం చాలా దూరం నుంచి దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం వరకు కూడా రెపరెపలాడుతూ కనపడుతుంది. ఆ ధ్వజము స్వామి యొక్క ఆ నిధానం, ఒక ఆలయం అక్కడ ఉన్నదన్న దానికి అది నిరూపకము. అది చూసేటప్పటికల్లా ఓ స్వామి యొక్క మందిరం అక్కడ ఉందని, ఓ బ్రహ్మాండమైనటువంటి ఆలయం అక్కడ ఉన్నది అని గుర్తిస్తున్నాం. అందులో ధ్వజం అనేది ఒక గుర్తింపునిచ్చేటువంటి ఒక సాధనమైతే ఆ ధ్వజమే కృతం ధ్వజం. అంటే తాను చేసిన పుణ్యపాపములే ధ్వజముగా కలిగినటువంటి వాడు, గుర్తింపునిచ్చేటువంటి సాధనంగా కలవాడు కనుక ఆయన కృతధ్వజుడు అని పేరు వచ్చింది. ఈ కృతధ్వజుడు అనేటువంటి ఆయనకి 2 కొడుకులు. ఒక ఆయన పేరు, ఆ కృతధ్వజుడి కొడుకు కేశిధ్వజుడు అని ఒక ఆయన పేరు. రెండొక ఆయన పేరు ఖాండిక్యుడు అని పేరు. ఖాండిక్య జనక అని పేరు. వీళ్ళిద్దరికీ తండ్రి గారు ఇచ్చేటువంటి ఆస్తిలో కొంచెం వివాదం వచ్చేట్టు సరే అన్నదమ్ములైతే ఉంది, అన్నదమ్ములైన వివాదానికి కారణం ఇది కదా ఆస్తులు కనుక సమంగా పంచుకోవటం, వాటిలో తేడా పాడాలు ఉన్నట్టయితే, లేదా ఎవరికైనా కొంచెం లోభం ఉన్నట్టయితే తనుకోవటం ప్రారంభం అవుతుంది. పాపం వాళ్ళిద్దరూ తనుకున్నారు. ఆ తనుకోవటంలో ఈ కేశిధ్వజుడు అనేటువంటి మహానుభావుడు ఏం చేశాడంటే ఆ ఖాండిక్యుడిని కొట్టి వెళ్ళగొడితే వాడు రాజ్యభ్రష్టుడైపోయాడు. అడవికి పోయి ఎక్కడో ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క యోగ్యత ఏమిటంటే కేశిధ్వజుడు జ్ఞాననిష్ట కలవాడు. అంటే జ్ఞానం అంటే ఏమిటో బాగా తెలుసు. ఖాండిక్యుడు అనేటువంటి వాడు కర్మనిష్ట కలవాడు. కర్మాచరణం ఎలాగో వాడికి తెలుసు. అంటే ఇద్దరి దగ్గర 2 విద్యలు ఉన్నాయి. ఈ కేశిధ్వజుడు అనేటువంటి మహానుభావుడు ఆయన జ్ఞాననిష్ట కలవాడు తప్ప కర్మ గురించి పెద్దగా తెలియదు. కానీ కర్మలు ఆచరణ చేస్తున్నట్ట. జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటూనే కర్మాచరణం చేస్తున్నాడు. ఒకరోజు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నటువంటి రోజుల్లో ఆ ధర్మధేను అని ఉంటుంది. అంటే ప్రతిరోజు అక్కడ కావలసినటువంటి పాలు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను ఇచ్చేటువంటి ఒక ధేను ఉంటుంది. ఆ ధేనువును పెద్ద పులి తినేసింది. ధర్మధేనువు పోయింది. యజ్ఞానికి వైకల్యం వచ్చింది. ఈ జరిగేటువంటి దేవతాప్రీతికరమైనటువంటి కర్మ మధ్యలో ఆగినట్టయితే దానికి ప్రత్యవాయం వస్తుంది. దానికి ఏదో ఏవో చేసుకోవాలి.
దాని అపచారం పోయేటట్టుగా చేసుకోవాలి. ఏం చేయాలో వీడికి తెలియదు. ఎందుకంటే వీడు జ్ఞాననిష్ఠుడే తప్ప కర్మనిష్ఠుడు కాడు కనుక యజ్ఞం అయితే చేశాడు, కానీ ఆ యజ్ఞంలో వచ్చిన వైకల్యాన్ని పోగొట్టుకోవడానికి కావాల్సిన మార్గం వీడికి తెలియపోతే సరే వారిని వీరిని అడిగేటప్పటికల్లా ఏమయ్యా మేమెవరం సాధించగలిగిన వాళ్ళం కాదు, మాకేం చేత కాదు, నీ సోదరుడు ఉన్నాడు, నువ్వు వాడిని దాన్ని వెళ్ళగొట్టావు కదా, వాడు చాండిక్యుడు అనేటువంటి వాడు అడవిలో ఉన్నాడు, వాడు కర్మ నిష్ఠ కలిగినటువంటి వాడు, అక్కడికి వెళ్ళి నాయనా నేను ఇలా యజ్ఞం చేశానయ్యా, నాకు ఈ ధర్మధేను లోపించింది, మరి యజ్ఞం అవికరంగా సాగాలంటే ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం ఏమిటి అని వాడిని అడుగు, వాడు చెబుతాడన్నాడు. సరే మంత్రులతో పర్యాలోచన చేశాడు. ఏమిటి మనం వెళ్ళొద్దా, మరి వాడు ఎలా ఉంటాడో ఏమిటో, మరి వాడితో యుద్ధం చేసి వాడిని ఏమో అడవికి వెళ్ళగొట్టాం, మరి వాడి దగ్గరికి వెళ్ళి ఈ ధర్మ సందేహాలు అడిగితే మరి ఎంతవరకు ఉచితంగా ఉంటుందంటే, అయ్యా తెలియనటువంటి విషయం తెలుసుకోవడానికి వాడి శత్రువు అయినా వెళ్ళవచ్చును, వాడు తక్కువవాడైనా, నీకంటే హోదాలో తక్కువవాడైనా, నీకంటే ఇతరేతరములైన లౌక్య ప్రజ్ఞలు లేనివాడైనా, డబ్బు లేనివాడైనా, జాతి చేత తక్కువవాడైనా, నీకేదైనా తెలియకపోతే వాడి దగ్గరికి వెళ్ళి చక్కగా తెలుసుకోవటం బుద్ధిమంతుల యొక్క లక్షణము. మన దగ్గర డబ్బులు లేవండి, ఎక్కడికో ఏదో పరుసులన్నీ పోయినాయి, ఏం చేస్తాడు, ఎవడు దొరికితే వాడు తిరిగాడు, అయ్యా బాబు డబ్బులు ఇవ్వండి అవతల కడతామండి అంటారు, అడుగుతున్నారు. ఈ యాచన చేసేటప్పుడు ఏమైనా జాతిని చూస్తున్నారా? అవసరపడింది మనకి, లేదు అదేదో కావాలి, ఇప్పుడు ఉంటే కానీ మనకు కుదరదు అనుకుంటే ఏం చేస్తాడు, ఎవడు దొరికితే వాడు డబ్బు గలవాడా, డబ్బు లేనివాడా, కులవంతుడా, కులహీనుడా, విద్యావంతుడా, విద్యాహీనుడా, ఇవి మనం పర్యాలోచన చేయటం లేదే. మన అవసరం తీరటం కోసం వాటిని మట్టుకుని వెళ్లాడుతున్నాం కదా. అటువంటి జ్ఞానం కావాలనుకున్నప్పుడు ఆ జ్ఞానం కొరకు యోగ్యతను చూడవద్దు. అలాగే వాడు నీ శత్రువే కావచ్చును కాక వాడి దగ్గర ఉన్నటువంటి ఆ కర్మజ్ఞానం ఏదైతే ఉందో, కర్మ వివేకం ఏదైతే ఉందో నువ్వు పొందాలయ్యా, పద బయలుదేరి వెళదామన్నారు. మంత్రులంతా బయలుదేరారు, సైన్యాన్ని పుచ్చుకున్నారు, అడవిలోకి వెళ్ళే అవతల ఆయన ఏకాంతంగా ఉన్నాడు. పాపం రాజ్యం లేదు, మంత్రులు అయినా ఏదో వెనకాల ఉండేవాళ్ళు కొందరేమో ఉన్నారు, వాళ్ళు కందమూలాలు అవి తింటున్నారు, చిన్న ఆశ్రమం కట్టుకున్నారు, వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. దూరంగా ఆయన కేశిధ్వజుడికి వస్తున్నాడు. ఆయన ఆ వస్తున్నటువంటి కేశిధ్వజుడిని చూచి, ఇగోనయ్యా ఇగో వస్తున్నాడు నీ శత్రువు, నిన్ను కొట్టి రాజ్యంలోంచి గట్టొచ్చిన పెద్ద మనిషి, ఇంతకంటే ఛాన్స్ నీకు రాదు, రా ఆ చట్టం నుంచి ఈ పక్క నుంచి నిలబడి బాణాలతోటి వాడితోటి వచ్చి వాడి సంగతి ఏంటో తేల్చేసేయి అనేప్పటికీ అంత తొందరపాటుగా ఆలోచించేవాడు కాదు కనుక ఆయన అన్నాడు, కాదయ్యా ఆయన వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడో మనం తెలియకుండా తొందరపాటుతో మనం నిర్ణయం చేయడానికి వీల్లేదు, రానివ్వండి, వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుందాం. వాడు అనుకూలంగా ఉన్నాడా, సరే వాడు ప్రతికూలంగా ఉంటే ఆయుధాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి, వీటిని ప్రయోగించడానికి పెద్ద ఆలోచించవలసిన అవసరం ఉంది అని పాపం ఆయన ఊరుకుంటే ఈ కేశిధ్వజుడు వచ్చి నమస్కారం చేశాడు. ఎందుకంటే అతను ఒక విజయందు పరినిష్ఠితుడికి నమస్కారం చేశాడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు, నాతో యుద్ధం చేసి నా రాజ్యం అంతా కొలగొట్టినటువంటి పెద్ద మనిషివి, ఇవాళ నాతో అవసరం వచ్చిందా, ఎందుకు వచ్చావు అంటే, ఏమీ లేదురా నాన్న, నేను ఇలా యజ్ఞం చేశాను, యజ్ఞంలో ఒక వైకల్యం వచ్చింది, ఈ వైకల్యాన్ని పోగొట్టుకోవాలంటే నాకెవడు లోకంలో ఈ యజ్ఞ సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చేవాడు లేడు, నువ్వు చాలా యోగ్యుడు అన్న విషయం పెద్దలంతా చెప్పారు, నాకు కూడా తెలుసును, నాకు ఈ సందర్భంగా వచ్చినటువంటి ధర్మ సందేహాన్ని నువ్వు తీర్చాలి అని అంటే, ఓహో ఇందుకోసం వచ్చావా, సరే కూర్చో అన్నాడు. కూర్చుని కావలసినటువంటి ఆ సందేహాన్ని తీర్చిన తర్వాత ఈ కేశిధ్వజుడు మళ్ళీ వెళ్ళిపోయి తన సోదరుడు చెప్పినటువంటి ప్రక్రియను అనుసరించి ప్రాయశ్చిత్తాదులు చేసుకుని యజ్ఞాన్ని పరిసమాప్తం చేసి ఆ తరువాత మంత్రులతో పర్యాలోచన చేశాడు. ఏమనంటే, మరి ఎవడో వాడి శత్రువు అయినా ఇంకోటైనా నాకు కలిగినటువంటి ధర్మ సంకటంలోంచి నన్ను బయట వేశాడు కదా, నా సోదరుడు కదా, మరి కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన, ఎవడైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేసేటువంటి స్థితి కావాలి. ఎందుకంటే పశువాదుల్లోనే ఉంటుంది, పశుపక్ష్యాదుల్లోనే కృతజ్ఞతా బుద్ధి అనేటువంటిది ఉంటుంది. మానవుడికి లేకపోతే ఎలాగూ, బుద్ధిమంతుడు కదా, శాస్త్రం చదువుకున్నవాడు కదా, అందువల్ల నేను ప్రత్యుపకారం చెయ్యాలి. మరి ఏం చేద్దాము అంటే, పదండి వారికి ఏం కావాలో, ఎందుకంటే నువ్వు యుద్ధంలో రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని వెళ్ళగొట్టావు కదా, మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేస్తే ఆయన చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం అయిపోతుంది, దాని పెద్ద ఆలోచనే ఉంది, రా అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆయన ఖాండిక్యుడా, నాకు కలిగినటువంటి ధర్మ సంకటంలోంచి నన్ను బయటపడేసేవరా, అందువల్ల నీతోటి నేను యుద్ధం చేసి నీ దగ్గర నుంచి సాధించిన రాజ్యం అంతా నీకు యథాపూర్వంగా ఇచ్చేస్తున్నాను, తీసుకోమనంటే నాకు అక్కర్లేదు, నేను రాజ్యాన్ని తీసుకోను. ఎందువలంటే ఇటువంటి రాజ్యమును కూడా
యుద్ధం చేసి సోదరుణ్ణి అడవికి వెళ్ళగొట్టి సాధించుకున్న రాజ్యాన్ని ఇవాళ తృణప్రాయంగా నువ్వు నాకు ఇవ్వటానికి సిద్ధపడ్డావంటే నీకుండేటువంటి జ్ఞాననిష్ట అది చాలా గొప్పది. అందువల్ల అన్నయ్య, నాకు నీ దగ్గర నుంచి డబ్బు అక్కలా, రాజ్యం అక్కలా, అడవిలో నేను ఇలాగే ఉంటాను, కానీ నీ దగ్గర ఉండేటువంటి జ్ఞాననిష్టను నాకు ఉపదేశించవలసినది అని ప్రార్థన చేశాడు. చేసేటప్పుడు కేశిధ్వజుడు ఖాండిక్యుడు అనే సోదరునికి ఈ యోగం అంతా కూడా అంటే కర్మ జ్ఞాన సంపుటి వల్ల పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎలా చేయవచ్చును అనేదాన్ని చాలా అద్భుతంగా మనకు నిరూపించి చెప్పారు. పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని లోకంలోకి తీసుకొచ్చాడు. ఆయన సూత్ర రూపంగా తీసుకొచ్చాడు. కొన్ని విషయంలో చెప్పడు. ఉదాహరణకి స్థిర సుఖమాసనం, అయ్యాగా స్థిరముగా సుఖముగా కూర్చున్నట ఆసనము అంటే ఏమన్నా 2 ఆసనాలు మాకు చెప్పండి అంటే నథింగ్ డూయింగ్ నాయన, ఆసనాల గురించి మేమేం చెప్పం, వేరే పుస్తకాలు చదువుకోండి, ఆసనం కావాలంతే. స్థిరముగా సుఖముగా కూర్చోవటం ఆసనం, అంతవరకే చెబుతాం. ఆ ఆసనం ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, వేరే పుస్తకాలు చదువుకుంటాడు, ఆయన దాటేస్తాడు. పోనీ ఆ వ్యాఖ్యానం రాసిన పెద్ద మనిషి వ్యాసుడు గారు దానికి భాష్యం రాశాడు, ఆయన ఏమైనా చెబుతాడా అంటే ఆసన నిరూపణం ఆయన చేయడు. ఈ కిందకు వచ్చేటప్పటికల్లా పెద్దలు వాడు వ్యాఖ్యానం చేసేటువంటి వాడు విష్ణు పురాణంలోకి వచ్చి విష్ణు పురాణంలో ఉండే ఖాండిక్య కేశిధ్వజ ఉపాఖ్యానంలో ఆ యోగీయ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆసనం అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఆసనములు ఉంటాయి అని వాటికి ఈ యోగీయ ప్రక్రియకు వీటిని ఆలంబనంగా చేసుకుని వాళ్ళు వ్యాఖ్యానం చేసి చెబుతారు. ఇది ఈ రకంగా పాతంజల యోగంలో కూడా పతంజలి యొక్క యోగ సూత్రముల తరువాత వ్యాసభాష్యం తరువాత చాలా ప్రధానముగా ప్రామాణికముగా తీసుకుని ఉట్టంకించినటువంటిది ఈ ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానంలో యోగీయమైన ప్రక్రియ. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. భగవంతుణ్ణి పొందటం అనేది లక్ష్యంగా ఈ యోగం ఏర్పడింది. భగవంతుణ్ణి పొందాలంటే ఏ స్థాయిల్లో భగవంతుణ్ణి పొందాలి. మొదటి స్థాయి చెబుతుంది, ఈ ప్రపంచమే భగవంతుని యొక్క శరీరం అని భావించు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల యొక్క ప్రీతి కొరకు నువ్వు చేస్తూ ఉండు. ఇది భగవత్ శరీరముగా భావన చేసి